ఒకే ఒక ఈక్వేషన్ ఈ విశ్వంలో ఉన్న ప్రతిదాన్ని అంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదా? అసాధ్యమనిపిస్తుంది కదా. కాని ఈ ప్రశ్నకు సమాధానం వెతికే జర్నీనే థీరీ. సో ఈరోజు మనం ఆ అద్భుతమైన థీరీ వెనుకున్న కథేంటో చూద్దాం. సరే, మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఫిజిక్స్లోనే ఇది అతిపెద్ద మిస్టరీ. ఒక్కసారి ఆలోచించండి, మన యూనివర్స్ను రూల్ చేసే రెండు పెద్ద థియరీలున్నాయి. కాని పాపం వాటికి అస్సలు పడదు. ఒకటి చెప్తే ఇంకొకటి వినదు. రెండూ ఒకదానికొకటి ఆపోజిట్. ఎందుకిలా? ఓకే, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఈ 6 స్టెప్స్ ఫాలో అవుదాం. అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలైంది దగ్గర్నుంచే లేటెస్ట్ డిస్కవరీల వరకు ప్రతి స్టెప్ మనల్ని ఆన్సర్కి దగ్గరగా తీసుకెళ్తుంది. రైట్, ఫస్ట్ స్టెప్, అసలు సమస్య ఏంటో సరిగ్గా అర్థం చేసుకుందాం. ఈ రెండు థియరీల మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? చూడండి, ఒకవైపు ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ ఉంది. ఇది గ్రహాలు, గెలాక్సీలు లాంటి పెద్ద పెద్ద వస్తువుల గురించి మాట్లాడుతుంది. మరోవైపు క్వాంటమ్ మెకానిక్స్. ఇది యాటమ్స్, ఎలక్ట్రాన్స్ లాంటి చాలా చిన్న ప్రపంచం గురించి చెప్తుంది. ఇక్కడే వస్తుంది అసలు సమస్య. ఒక బ్లాక్ హోల్ లాంటి చోట, అంటే చాలా బరువుగా ఉండి చాలా చిన్నగా ఉండే ప్రదేశంలో ఈ రెండు థియరీలను కలిపి వాడదామనుకుంటే అంతే సంగతులు. మ్యాథ్స్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అర్థంపర్థం లేని సమాధానాలొస్తాయి. ఈ కన్ఫ్యూజన్ మొత్తంలో సైంటిస్టులకు ఒక కొత్త క్లూ దొరికింది. అదే స్ట్రింగ్ థియరీ. ఇది గేమ్ చేంజర్ అన్నమాట. మన ఆలోచించే విధానాన్నే ఇది మార్చేసింది. స్ట్రింగ్ థియరీ వెనుకున్న ఐడియా చాలా సింపుల్. మనకు తెలిసిన ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ లాంటివి నిజానికి చుక్కల్లాంటి పార్టికల్స్ కాదట. అవేంటంటే ఒక గిటార్ స్ట్రింగ్ లాగా వైబ్రేట్ అయ్యే చిన్న చిన్న ఎనర్జీ తీగలనమాట. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనుకుందాం. ఒక గిటార్ తీగను వేర్వేరుగా ప్లే చేస్తే వేర్వేరు నోట్స్ వస్తాయి కదా. సేమ్ అలాగే ఈ చిన్న తీగ ఒక రకంగా వైబ్రేట్ అయితే అది మనకు ఎలక్ట్రాన్లా కనిపిస్తుంది. ఇంకో రకంగా వైబ్రేట్ అయితే ఫోటాన్లా కనిపిస్తుంది. ఇంకా వేరేలా వైబ్రేట్ అయితే గ్రావిటీని మోసుకెళ్లే గ్రావిటాన్ అవుతుంది. వావ్! అంటే ఒక్కటే స్ట్రింగ్, కానీ రకరకాల మ్యూజిక్ అన్నమాట. అంతా సెట్ అయింది. మనకు థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ దొరికేసినట్టే అనుకుంటున్న టైంలో కథలో ఒక ట్విస్ట్. ఈ రీసెర్చ్ వల్ల ఒక్క థియరీ కాదు, ఏకంగా 5 వేర్వేరు స్ట్రింగ్ థియరీలు బయటకొచ్చాయి. 5, ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 5 డిఫరెంట్ థియరీలు. ఇది ఎలా ఉందంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్తే 5 కొత్త ప్రాబ్లమ్స్ ఎదురైనట్టుంది. అసలు వీటిలో ఏది కరెక్ట్? సైంటిస్టులు మళ్లీ కన్ఫ్యూషన్లో పడిపోయారు. 1980లలో సూపర్ స్ట్రింగ్ థియరీ ఒక సెన్సేషన్. అందరూ యురేకా, ఫైనల్ ఆన్సర్ ఇదే అనుకున్నారు. కానీ 1990లు వచ్చేసరికి ఈ ఒక ఐడియా కాస్త 5 వేర్వేరు వర్జన్స్గా విడిపోయింది. కొన్ని థియరీలో స్ట్రింగ్స్ ఓపెన్గా ఉంటే కొన్నింట్లో క్లోజ్ లూప్లా ఉంటాయి. ప్రతీదీ కరెక్ట్గానే అనిపించింది, కాని ప్రతీదీ డిఫరెంట్గా ఉంది. మన డిటెక్టివ్ స్టోరీలో అసలైన హీరో ఎంట్రీ ఇక్కడే జరిగింది. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక జీనియస్ ముందుకొచ్చి మీరందరూ తప్పుగా చూస్తున్నారు అని చెప్పాడు. ఆ 5 థియరీలు వేర్వేరు కావు, అవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి అన్నారు. 1995లో ఎడ్వర్డ్ విట్టన్ అనే ఫిజిసిస్ట్ ఒక కాన్ఫరెన్స్లో సంచలనం సృష్టించారు. ఆయన చెప్పిందేంటంటే, మనం చూస్తున్నవి 5 వేర్వేరు థియరీలు కాదు, మనం ఒకే పర్వతాన్ని 5 వేర్వేరు యాంగిల్స్ నుంచి చూస్తున్నామంతే. ఆ 5 కూడా ఒకే ఒక పెద్ద 11 డైమెన్షన్ల థియరీ యొక్క నీడలు మాత్రమేనని చెప్పారు. ఆ రోజుతో ఫిజిక్స్ మళ్లీ టర్న్ తీసుకుంది. ఈ కనెక్షన్నే డ్యుయాలిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక థియరీ ప్రకారం చూస్తే కొన్ని పార్టికల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి. అదే ఇంకో థియరీ ప్రకారం చూస్తే అవే పార్టికల్స్ వీక్గా కనిపిస్తాయి. మ్యాథమెటికల్గా చూస్తే ఇవి రెండూ ఒకే కాయిన్కున్న 2 సైడ్స్ లాంటివి. సో ఈ 5ంటిని కలిపే ఆ పెద్ద పిక్చరే థియరీ. సరే, ఇంతకీ ఈ థియరీ అనే మ్యాజిక్ బాక్స్ని తెరిస్తే లోపలేముంటుంది రండి చూద్దాం. లోపల మనల్ని ఆశ్చర్యపరిచే డైమెన్షన్లు, బ్రెయిన్లు, ఇంకా ఎన్నో మిస్టీరీలున్నాయి. థియరీ ప్రకారం మన యూనివర్స్కి 4 కాదు, ఏకంగా 11 డైమెన్షన్లు ఉన్నాయట. మరి మిగతా 7 ఎక్కడికి పోయాయి? అవి మన కంటికి కనిపించనంత చిన్నగా ఇలా ఒక గార్డెన్ హోస్లాగా చుట్టుకుపోయున్నాయన్నమాట. చూడండి, దూరం నుంచి చూస్తే ఆ హోస్ ఒక లైన్లా 1D కనిపిస్తుంది. కానీ దానిమీద నడిచే చీమకు దాని చుట్టూ ఉన్న సర్కిల్ 2D కూడా తెలుస్తుంది. సేమ్ అలాగే ఆ ఎక్స్ట్రా 7 డైమెన్షన్లు మనం చూడలేనంత మైక్రోస్కోపిక్ లెవెల్లో ముడుచుకుపోయి ఉన్నాయి.
ఎం థియరీలో కేవలం స్ట్రింగ్స్ మాత్రమే కాదు, బ్రెయిన్స్ అనే కొత్తవి కూడా ఉన్నాయి. బ్రెయిన్స్ అంటే మెంబ్రెయిన్స్ అనమాట. ఇవి షీట్స్ లాంటివి. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఒక 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయితే, ఒక పేపర్ లాంటి షీట్ 2 డైమెన్షనల్ బ్రెయిన్ అవుతుంది. కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే, మనం మొత్తం యూనివర్సే ఒక పెద్ద బ్రెయిన్ మీద తేలియాడుతుందేమో అని. ఇక్కడొక ఫన్ ఫ్యాక్ట్. ఈ ఎం థియరీలో ఎం అంటే ఏంటో అఫీషియల్గా ఎవ్వరికీ తెలీదు. విట్టెన్ సరదాగా అది మ్యాజిక్ కావచ్చు, మిస్టరీ కావచ్చు, లేదా మెంబ్రెయిన్ కూడా కావచ్చన్నారు. ఎప్పుడైతే ఈ థియరీని మనం పూర్తిగా అర్థం చేసుకుంటామో అప్పుడే దాని అసలు అర్థం తెలుస్తుందట. ఇంత అద్భుతంగా పర్ఫెక్ట్గా ఉన్న ఈ థియరీలో ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మన డిటెక్టివ్ స్టోరీలో ఇదే లాస్ట్ చాప్టర్, ఇంకా సాల్వ్ కాని మిస్టరీ. అదే ప్రూఫ్. ఎం థియరీ మ్యాథమెటికల్గా చాలా బ్యూటిఫుల్. పేపర్ మీద ఇది ఫిజిక్స్లో ఉన్న ఎన్నో చిక్కుముడలను విప్పేసింది. కాని ఒక్కటే చిక్కు, దీన్ని ల్యాబ్లో ఎలా ప్రూవ్ చేయాలి? ఎందుకంటే ఈ థియరీ చెప్పే పార్టికల్స్ డైమెన్షన్స్ చూడాలంటే మనకిప్పుడున్న టెక్నాలజీ సరిపోదు. వాటికి చాలా చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీని క్రియేట్ చేయడం ప్రస్తుతానికి మన వల్ల కాదు. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: ఎం థియరీ అనేది యూనివర్స్ రహస్యాలను తెరిచే మాస్టర్ కీనా, లేక చరిత్రలో నిలిచిపోయే ఒక అందమైన గణితమా? ఈ కేసు ఇంకా ఓపెన్గానే ఉంది. దీనికి సమాధానం ఫ్యూచర్ సైంటిస్టులే చెప్పాలి. ఆ నెక్స్ట్ ఐన్స్టీన్ ఎవరో కాలమే నిర్ణయిస్తుంది.